అక్కకి మరో గొప్పింటి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. ఎంత కష్టమైనా సరే, ఎన్ని లాంఛనాలైనా సరే, ఆ బాధ్యత నాది. అన్నయ్య, శరణ్యే మా ఇంటి కోడలు కావాలి అనడానికి దానికి నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. అనన్య విషయంలో తన గురించి, తన మనస్తత్వం గురించి నేనేం డిఫైన్ చేయను. కానీ కన్నవాళ్లుగా తను ఏంటి అన్నది నాకంటే ఎక్కువగా మీకే తెలుసుగా. మా కుటుంబానికి ఎలాంటి కోడలు కావాలి అనేది మీకు అర్థమయ్యింది. ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో మీరే ఆలోచించుకోండి. వస్తానన్నయ్య. అలాగేనమ్మా. నీ ఇష్టాలకి అభిరుచులకి తగ్గ కోడలు ఈ ఇంటికి రాబోతుంది అనుకుంటే శరణ్యేంటానందా అలా మాట్లాడేసింది? ఆ అమ్మాయిని కాదనుకుంటే ఒక మంచి అమ్మాయిని మనం పోగొట్టుకున్నట్టు అవుతుందమ్మా. కరెక్టే, కానీ ఆ అమ్మాయి వద్దు అంటున్నప్పుడు మనం ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు కదా. పద. ఏమైంది నాన్న? ఎందుకు అందరూ డల్గా ఉన్నారు? ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా మేడం? ఫ్యామిలీ ప్రాబ్లం. ఏమైందమ్మా? విశ్వనాథ్ కూతురు శరణ్యని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదరా దర్శన్. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుందిరా. తనైతేనే నా తర్వాత ఈ ఉమ్మడి కుటుంబాన్ని కంచెలాగా కాపలా కాయగలదు అనుకున్నాను. అవ్వొచ్చమ్మా, కానీ వాళ్ళకి అదృష్టం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఆనంద భైరవి గారి లాంటి మంచి మనిషికి కోడలవ్వాలంటే డెఫినెట్ గా రాసిపెట్టుండాలి. పాపం తనకి ఆ ఫేట్ లేదనుకుంటా.
అమ్మా, మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ గురించి మనమెందుకు ఆలోచించాలి? అవును మేడం, మీ స్థాయికి మీ స్టేటస్కి శరణ్య కంటే మంచి అమ్మాయి కోడలుగా వస్తుంది. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలంతే. అయినా ఎన్నో అనుకుంటావమ్మా. మనకు కావలసిన క్వాలిటీస్ ఉన్నవాళ్ల కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మనమే క్యాచ్ చేయలేకపోతుంటాం. వదిలే అమ్మా, ఇంక ఈ టాపిక్ తీసుకురావద్దు. శరణ్య ఈ పెళ్లికి నో చెప్పింది తనకి నచ్చక కాదు, ఈ సంబంధం చేసుకోవటం ఇష్టం లేక కాదు.